నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతుల పింఛన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన నారాయణస్వామిని టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనర్హత కలిగిన ఎంతో మందికి పింఛన్లు పంపిణీ చేసిందని విమర్శించారు. కానీ నేడు అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందని తెలిపారు. కేవలం అనర్హత కలిగిన వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో 750 3 చక్రాల వాహనాలను అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్కుర్తి హనుమంతరావు, కొల్లి అనిల్, మర్రిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో కూడా గర్వించదగ్గ ప్రభుత్వంగా గర్వించదగ్గ విధానంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వికలాంగులకు కానివ్వండి, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరినీ హక్కును చేర్చుకొని ఈ రాష్ట్రం మొత్తం కూడా పేదల పాలిటి పెన్నిది ఎవరున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తెలియజేసి తప్పదు. ఇలానే కొన్ని పత్రికల్లో కానీ కొన్ని ఛానల్స్లో కానీ ఏదో పెన్షన్ తొలగిస్తున్నారు, ఏదో పెన్షన్ తొలగించేసి ప్రభుత్వానికి అపదృష్ట పాలు చేయాలనుకుంటున్నారు. తక్షణమే మేము చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో అర్హులు ఉన్న ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ తక్షణంగా కంపల్సరీ పెన్షన్ వచ్చే విధంగా ఉంటుంది, కానీ ఎక్కడా తొలగించబడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం 85% పైబడి మంచానికే పరిమితమైన వ్యక్తులకు హెల్త్ పెన్షన్ పేరిట 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 85% లోబడి 45% కంటే ఎక్కువ ఉన్నటువంటి వికలాంగులకు 6,000 రూపాయలుగా వికలాంగుల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 40% లోపలుండి 60 సంవత్సరాల పైబడిన వాళ్లకు 4,000 రూపాయలుగా వృద్ధాప్య పింఛన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసేలా మోడీ ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని చూడడం దుర్మార్గమని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి వ్యాఖ్యానించారు. నేరాన్ని న్యాయస్థానాలు నిర్ధారించకుండానే 30 రోజులు జైల్లో ఉంటే ప్రజాప్రతినిధుల పదవులు పోయేలా చట్టం చేసేందుకు యత్నించడం నియంతృత్వానికి నిదర్శనమని చెప్పారు. ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి చట్టాలు లేవన్నారు. గుంటూరులో మస్తానవలి మీడియాతో మాట్లాడారు. మౌలిక సూత్రాలను మర్చిపోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. 30 రోజులు అనేటటువంటి మాట ఆ లెక్కన గతంలో అమిత్ షా గారు కొన్ని సంవత్సరాలు నిరూపితుడిగా జైల్లో ఉన్నారు. ఆయన తీసేస్తారా? ఈ రోజున గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని, సిసోడియాని, మరి చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్న కవిత గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరినీ తీసేస్తారా? అదేంటంటే ఈ రోజు నుంచి చట్టం చేస్తూ ఉన్నారంట. రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ఏం చెబుతుందంటే మూల సూత్రం, ఎవరైనా ఆరోపితుడు అరెస్ట్ చేసి అతను బెయిల్ మీద వచ్చి కేసు విచారణ జరిపి పూర్వాపరాలు పరిశోధించిన తర్వాత అతని మీద యొక్క సాక్ష్యాలు ఉన్నప్పుడు అతని నిందితుడిగా అయినప్పుడు అతన్ని అరెస్ట్ చేసి శిక్షాకాలం చేస్తారు. అదేమి లేకుండా అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉండగానే అతన్ని తీసేటటువంటి ప్రయత్నం ఏదో కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర భవిష్యత్తులో ఒక నియంతృత్వ ధోరణికి దారి తీయబోతా ఉంది. కృష్ణానదికి వరద పెరుగుతోంది. కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లోని పంట పొలాలు వరద నీటిలో మునిగాయి. అరవింద వారధి నది ఒడ్డు కోతకు గురవుతోంది. అరటి, కంద, పసుపు, పామాయిల్, కూరగాయల తోటలు నీట మునిగాయి. కొల్లూరు ఇసుక బట్టీలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరద పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూమి కోతకు గురికావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి చెట్టు మూలంగా పైరా మొక్కలకి 4 గజాలు వదిలిపెట్టి వేసేవాడి. ఎన్ని అడుగులు వెళ్ళిపోయి ఉంటుంది ఇవాళ? 10 అడుగులు.
ఇప్పుడు నిన్న ఏంది ఇవ్వాలి అంత తిరిగిపోయింది 2 గజాలు. ఏంటంటే ఇక్కడ వేసిన మేత 20 గేదెలు ఉన్నాయి. మేత పారేసారు ఏంటంటే అన్నాడు. కాపాడాలంటే డోన్ మీద అయితే కనబడుతుంది. డోన్ తెచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ సెలక్షన్స్ ట్రయల్స్ ఫర్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ పిచుకులగుంటలో ఆగస్టు 22 వరకు జరగనున్నాయి. అరండల్పేటలోని పిచుకులగుంటలో జరిగిన బ్లైండ్ క్రికెట్ పోటీలకు హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యాన్ని అధిగమిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ టోర్నమెంట్ ఐటీసీ ఎల్వీఆర్ క్లబ్ సౌజన్యంతో జరుగుతున్నాయని అర్జున్ అవార్డు గ్రహీత మాజీ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ కు సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ శరత్, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సీనియర్ సిటిజన్స్ డైరెక్టర్ పి రవిప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, వీసీఏ ప్రెసిడెంట్ రవీంద్రబాబు, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడాకారులు వారి యొక్క వైక్లభ్యం అనేది ఫీల్ కాకుండా వారు ఆత్మస్థైర్యంతో, ఎంతో స్ఫూర్తితో, పట్టుదలతో క్రీడల్లో ఎంతో ఉత్సాహం చూపిస్తూ టోర్నమెంట్స్లో పాల్గొని వాళ్ళు స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్లో సెలెక్ట్ అవ్వాలనే పట్టుదలతో వాళ్ళు ఈ టోర్నమెంట్స్ ఆడుతున్నారు. దానికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేస్తున్నాను. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నుంచి ఇతరులు క్రీడాకారులు, సాధారణమైన క్రీడాకారులు, ఎటువంటి ఇది లేని వాళ్ళు మనోధైర్యంతో, మనోసంకల్పంతో వాళ్ళు ఒక పట్టుదలగా తీసుకొని వీళ్ళను ఎగ్జాంపుల్గా తీసుకొని ఇతరులు కూడా జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సెలక్షన్స్ ట్రయల్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 1 yearలో జరిగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అయినా కానీ, అంటే ఇన్ బిట్వీన్ వేరే స్టేట్స్తో బయలాటర్ సిరీస్ అయినా కానీ, నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్కి అయినా కానీ ఏ టీం అయితే వెళ్ళాలో ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన బెస్ట్ ప్లేయర్స్ని మనం టీం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్యూచర్ టోర్నమెంట్స్కి మనం ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాము. దాని ద్వారా వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియాకి ఆడే అవకాశం కూడా దొరుకుతుంది. ఇది ఒక మెయిన్ స్టెప్ అని చెప్పాలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని గుంటూరులో నిర్వహించారు. ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తన కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారతదేశంలో టెక్నాలజీని తీసుకురావడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని మస్తాన్ వలీ అన్నారు. దేశం కోసం ప్రాణాలను కూడా త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికి దక్కుతుందని చెప్పారు. కుల, మత రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ కరీం, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత జాతి, మరీ ముఖ్యంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత జాతి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఊరు తిరుగుతూ యువత నష్టపోతూ ఉంది, భారత జాతి ఇబ్బందుల్లో ఉంది, మీరు అండగా ఉండాలి, ఇదిగో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనం అందరం కూడా భారత గౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఇటువంటి కొన్ని దుర్మార్గ శక్తులు మరి భారతదేశాన్ని బలహీనపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. దాని పట్ల ఎమరపాటుగా ఉండాలని చెప్పి మరి భారత జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర, ఓట్లు దొంగతనానికి వ్యతిరేకంగా ఇవాళ బీహార్లో యాత్రలు చేస్తూ ఉన్నాడు అంటే అది శ్రీ రాజీవ్ గాంధీ గారికే సాధ్యం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ మహానుభావుడి యొక్క ఆశయాలని తూచా తప్పకుండా భారత జాతి, మరీ ముఖ్యంగా యువత ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో జరగనున్నాయి. మహాసభల్లో రాష్ట్రాభివృద్ధి గురించి చర్చించనున్నట్లు సిపిఐ నేతలు తెలిపారు. 3 రోజుల పాటు ఒంగోలులో జరగనున్న మహాసభలు రాష్ట్రానికి దిక్సూచిగా పనిచేయనున్నాయని సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర మహాసభలు పోస్టర్లను ఆ పార్టీ నేతలు అంజిబాబు ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు. 23న ర్యాలీ, బహిరంగ సభ, 24, 25 తేదీల్లో ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభల్లో సిపిఐ అగ్రనేతలు రాజా, నారాయణ, రామకృష్ణ, ముప్పాల నాగేశ్వరరావు పాల్గొంటారని చెప్పారు. ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి సెంక్లాస్ బ్రిడ్జిని
కూల్చడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను ప్రజలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటా ఉన్నారు. మనకు ఉన్నటువంటి ప్రధానమైన 2 మార్గాలు ప్రజెంట్, ఒకటి పట్టాపురం ఉన్నటువంటి బ్రిడ్జి సంబంధించినటువంటిది పూర్తిగా గుంతలమయం అయిపోయింది. ఆ గుంతల వల్ల ఆ గుంతలను తప్పించేటువంటి క్రమంలో వాహనాలు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అవడం వల్ల తగాదాలు అవుతూ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. దాన్ని అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, అదే నగరపాలక సంస్థ నుండి అధికారులందరూ కూడా ఆ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి పట్టాపురం ఫ్లైఓవర్ ఏదైనా ఉందో దాని మరమ్మతులు తక్షణమే చేసి ప్రజల ఇక్కట్లు, ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చాలని చెప్పేసి సిపిఐ నగర సమితిగా కోరుకుంటున్నారు. గాలి ప్రభుదాసు చింతా బుజ్జి నానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సంజీవనగర్లో నిర్వహించిన ఈ క్యాంపును మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ప్రారంభించారు. రవీంద్ర సూపర్ స్పెషాలిటీ వైద్యులు పాల్గొని స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందించారు. పేదలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మస్తాన్ వలి అన్నారు. కార్యక్రమంలో ముజీబ్, అశోక్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మా సూపర్ సీనియర్ ఎవరైతే ఉన్నాడో అశోక్ ఆనంద్ గాలి, ఆయన ఆధ్వర్యంలో ఇది 10th యానివర్సరీ, ఆయన వాళ్ళ ఫాదర్ది బర్త్ యానివర్సరీ పురస్కరించుకొని ఈరోజు పబ్లిక్కి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టారు. అన్ని స్పెషాలిటీస్ని కవర్ చేస్తూ రైట్ ఫ్రమ్ ఫిజియోథెరపీ, ఐ టెస్టింగ్, జనరల్ మెడిసిన్ అన్నీ కవర్ అవుతూ ఉన్నాయి. ఈరోజు సెంటర్లో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఉండడం, అన్నీ ప్లాన్ చేసుకొని మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉండడం చాలా సంతోషకరం. లాస్ట్ 10 years నుంచి ఇదే ప్రక్రియలో ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మానవతా దినోత్సవం సందర్భంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ మహిళా కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, స్టెప్ మరియు జిల్లా యువజన విభాగంతో కలిసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా కళాశాల స్టెప్ అధికారులతో పాటు మానవతా సంస్థ డైరెక్టర్లు ఉప్పల సాంబశివరావు, నల్లమోతు సాంబశివరావు, ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు, చావా శివాజీ పాల్గొన్నారు. తల్లిని, తండ్రిని, గురువుని ఎక్సలెంట్ గా గౌరవిస్తారో ఆ పిల్లే గెలిచింది ఈ సమాజంలో. నేను చూసిన ఒక అమ్మాయిని, మీ అందరికంటే సాధారణ కుటుంబంలో పుట్టింది, ఒక చెమర కూతురు, మన దగ్గర అయితే మారిగోళ్ళు అంటాం. ఒక మాదిగ కుటుంబంలో, ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబంలో వారసులాల్లో పుట్టినటువంటి ఒక పిల్ల ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అందరికీ మెడిసిన్ సీట్ వస్తే ఈ అమ్మాయికి మెడిసిన్ సీట్ రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకునే శక్తి కూడా లేనటువంటి ఆ పిల్ల 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన ఫస్ట్ అటెంప్ట్ లో 21 సంవత్సరాలకి ఐఏఎస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.